ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి, మీ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క సంగమం అనేది ఒక పవిత్రమైంది. మీ అందరూ మొన్న సాధారణ ఎన్నికల్లో చూపించినటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పవిత్రత ఉంది ఈ సంగమానికి అంటే, మొన్నే మనందరం కూడా కుంభమేళకి వెళ్ళినప్పుడు ప్రయాగ్రాజ్ దగ్గర గంగా, యమున, సరస్వతి కలయికలో ఉన్నటువంటి ఆ పవిత్రత, మరి ఈ మూడు పార్టీల యొక్క కలయిక ద్వారా ఈ రాష్ట్రంలో అలాంటి పవిత్రత ద్వారా ఈనాడు పాలన సాగుతున్నది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ పాలన సక్రమంగా ఉండాలన్నా, జరిగిన అరాచకాల్ని, జరిగినటువంటి నష్టాన్ని, నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టాలన్న ఈ త్రయం మరి అజేయంగా ముందుకు సాగాలని చెప్పి, దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. ఆ నేపథ్యంలోనే 8 నెలల తర్వాత ఈ ఎన్నిక వస్తాం. మొట్టమొదటి ఎన్నిక. ఈ ఎన్నికకి ఒక ప్రత్యేకత ఉంది. పెద్దలు అశోక్ బాబు గారు చెప్పినట్టు వ్యక్తిగతంగా నేను లేకపోతే ఎవరు అభ్యర్థి అనేది కాదు. ఇక్కడ మన యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా కొనసాగే ఈ ప్రభుత్వానికి మనం ప్రగతికి ఓటు అన్నట్టుగా, ప్రగతి ఈ గెలుపు అనేది ఈ ప్రభుత్వం యొక్క గెలుపుగా మనం భావించాలని చెప్పి, ఆ రకంగా ఈ రోజున మీ అందరి సహాయంతో, సహకారంతో, ఆశీస్సులతో ఈ ఎన్నికలో విజయం సాధించిన ఈ యొక్క విజయం మంచి ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా ఒక సందేశాన్ని మీ ద్వారా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇది మన బాధ్యతగా భావించి ఆ రకమైన ఆలోచనతో మనందరం కొనసాగాలని, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక, మరి ముఖ్యంగా ఈ 15 రోజులు ఎన్నిక ఉంది. ఈ 15 రోజులు మీ స్థాయిల్లో ఏ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఈ ఉభయ జిల్లాల్లో కూడా, మరి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కృష్ణా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా మీరు ఎవరైతే ఎక్కడెక్కడైతే ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారో ఆ ప్రాధాన్యత వహించే ప్రదేశాల్లో 2 పార్టీలని, మిగతా ఉన్న 2 పార్టీలని కలుపుకొని, ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు, సమిష్టి ఆలోచన, సమిష్టి నిర్ణయం, ఆ రకమైనటువంటి నిర్ణయంతో మనం ముందుకెళ్ళగలిగితే ప్రతి ఓటుని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా మనం పట్టుకొని తీసుకొచ్చి మన యొక్క బూత్లో మనం అనుకూలంగా వేయించుకోవటమే మనకి ఒక లక్ష్యంతో, ధ్యేయంతో పనిచేయాలని చెప్పి, ఆ రకంగా ఈ గెలుపు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ గెలుపు నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.